హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, జనరల్గా మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి. సో ఆ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ గ్యాలరీలోకి సేవ్ అయ్యేటప్పుడు మ్యూజిక్ రిమూవ్ అయిపోయి సేవ్ అవుతుంది అనమాట. సో ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇవాళ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ని విత్ మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా ఎటువంటి యాప్ అవసరం లేకుండా ఒక వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఇవాళ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా ఎలా చెప్తే అర్థం కాదు కాబట్టి స్క్రీన్ రికార్డింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, దీనికోసం అయితే మీరు ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యువర్ స్టోరీ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి, స్టోరీని అప్లోడ్ చేయడం కోసం. వెళ్ళిన తర్వాత నేను జనరల్గా ఆల్బమ్స్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను, అంటే మీకు చూపించడం కోసం అనమాట. దానికి సాంగ్ యాడ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి చూపిస్తాను అనమాట. సో చూడొచ్చు, నేను అక్కడ ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మన ఛానల్లో 200 అప్లోడ్స్ అయితే జరిగాయి అనమాట. ఇప్పటివరకు 200 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో దానికి వీడియోకి వాళ్ళు ఇచ్చిన పోస్టర్ అనమాట ఇది. సో దీని అయితే పెట్టడం జరిగింది ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం. సో దీనికి ఒక సాంగ్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ స్టిక్కర్స్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. సో మ్యూజిక్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక సాంగ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక మ్యూజిక్ పెడదాం దీనికి. సో జీడి వర్సెస్ భవాని మ్యూజిక్ అయితే పెడుతున్నాను. సో వాల్యూమ్ తగ్గిస్తున్నాను, మళ్ళీ మీకు నా వాయిస్ వినిపించదు. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇదైతే నేను ఒకసారి ప్లే చేస్తున్నాను, మీకు అయితే వినిపించేది. ఇది వాల్యూమ్ తగ్గించేసాను. సో దీని అయితే ఇప్పుడు అయితే యాడ్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే యాడ్ అయింది. దాని మీద క్లిక్ చేశాను. సో చూడొచ్చు, దీని అయితే కిందకి డ్రాగ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, మీకోసం ఒకసారి వాల్యూమ్ అయితే రేస్ చేస్తాను, మీరు ఒకసారి దీని వాల్యూమ్ కూడా వినొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను ఎంతకంటే ఎక్కువ అయితే ప్లే చేయలేను డ్యూ టు కాపీరైట్ ఇష్యూస్ అనమాట. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, దీన్ని అయితే ఫస్ట్ నేనైతే అప్లోడ్ చేసేస్తున్నాను. దానికంటే ముందు ఒక ఫిల్టర్ కూడా యాడ్ చేద్దాం దీనికి. సో మీకు నచ్చినట్టు మీరు అయితే యాడ్ చేసుకోండి. సో నేను చూడొచ్చు, ఒక ఫిల్టర్ అయితే యాడ్ చేశాను. దాని మీద ట్యాప్ చేస్తున్నాను. చూడొచ్చు, ఇక్కడ సెండ్ టు మీద ట్యాప్ చేశాను. యువర్ స్టోరీలో షేర్ చేసేయడం జరిగింది. ఇంకా దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సో చూడొచ్చు, అదైతే అప్లోడ్ అయిపోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ స్టోరీ ఆప్షన్లోకి అయితే వెళ్దాం. సో చూడొచ్చు, స్టోరీస్లో నాకు ఇదైతే సేవ్ అయిపోవడం జరిగింది, అప్లోడ్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ వీడియో మీద క్లిక్ చేసి నేను కూడా సేవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇలా సేవ్ చేస్తే వితౌట్ మ్యూజిక్ మనకైతే సేవ్ అవుతుందన్నమాట. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత మీ ఏదైతే నేమ్ ఉంటుందో ఈ యూజర్ నేమ్, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నాది చూడొచ్చు వరప్రసాద్ వైటీ అని ఉంది. మీరు ఎడిట్ చేసుకుంటారు కదా, ఆ నేమ్ కాదు, మీరు స్టార్టింగ్లో ఏదైతే యూజర్ నేమ్ పెడతారో దీనికి ఆ నేమ్ అనమాట, వరప్రసాద్ వైటీ అని ఉంటుంది నాదైతే. ఇది అఫీషియల్ అకౌంట్. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మన ఛానల్కి సంబంధించిన ప్రతి అప్డేట్ ఎక్కడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ క్రోమ్లోకి అయితే వచ్చేయండి. క్రోమ్ అనే కదా, ఏ బ్రౌజర్ అయినా పర్లేదు, వచ్చేయండి. బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఇన్స్టాగ్రామ్ కాదు, storysaver.net అని టైప్ చేయండి. చూడొచ్చు, storysaver.net ఇది ఒక వెబ్సైట్ అనమాట దీనికోసం. సో ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ చూడొచ్చు, ఎంటర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో మీ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నేను చూడొచ్చు ఎంటర్ చేస్తున్నాను, వరప్రసాద్ వైటీ అని చెప్పేసి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఎ రోబోట్ మీద ట్యాప్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. క్యాప్చా ఎంటర్ చేయని అవసరం లేదు, ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని టిక్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ కిందకి డ్రాగ్ చేయండి. తర్వాత ఇదైతే ఇలా ఓపెన్ అవుతుంది. కరెంట్ స్టోరీస్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే ఎక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడొచ్చు, ఇక్కడైతే మనకి ఇది కనిపిస్తుంది. ఒకసారి వాల్యూమ్ కూడా పెడతాను చూడండి, వాల్యూమ్తోనే ఉంటుంది ఇది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది కదా. ఇప్పుడు దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇదైతే ఈజీగా మీ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇదైతే ఓపెన్ చేస్తున్నాను, డౌన్లోడ్ చేసిన ఫైల్. సో ఫ్రెండ్స్ ఇది మ్యూజిక్తోనే డౌన్లోడ్ అయింది. చూడొచ్చు, వాల్యూమ్ పెడుతున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ని మీ గ్యాలరీలోకి ఎటువంటి యాప్ లేకుండా విత్ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.